కాంబో అయితే తీసుకున్నాను అనమాట, చూసుకోవచ్చు. ఇది 80 రూపీస్, ఇది 80. ఇదేమో అన్లిమిటెడ్ కావాలంటే రెడీ రెడీ అవుతుంది. దీని మీద వీళ్ళు స్పెషల్ గా గీ కూడా వేస్తారనమాట, చూసుకోవచ్చు. వీళ్ళు పెట్టే ప్రైజ్ కి ఆ గీ ఏంది, ఆ పొంగల్ ఏంది, అసలు బెస్ట్ వర్త్ అని చెప్పుకోవచ్చు. అసలు ఫస్ట్ బటన్ ఇట్లా వేసి దానిపైన గీ వేసిన తర్వాత కారపొడి వేసి మళ్ళీ దానిపైన గీ వేసారనమాట. ఉన్నదే మినీ దోశ అంటే దాంట్లో మళ్ళీ మసాలా కూడా. నేనైతే నార్మల్ గా ప్లేన్ ఇస్తారు అనుకున్నా కాంబోలో మినీ దోశ అంటే. సో వీళ్ళైతే మసాలా అన్నీ అయితే వేసిస్తారు, ఇదైతే హైలైట్ అని చెప్పుకోవచ్చు. హలో గైస్, తింటామా ఛానల్ స్వాగతం. ఈ రోజు మనం బిఎన్ రెడ్డిలో కొత్తగా స్టార్ట్ అయిన బొమ్మరిల్ టిఫిన్ సెంటర్. సో అన్లిమిటెడ్ బఫే కూడా ఉంది వీళ్ళ దగ్గర, అది హైలైట్ అనమాట. అన్లిమిటెడ్ బఫే ఉంది, దాంతో పాటు అన్లిమిటెడ్ కాకుండా కాంబోస్ కూడా ఉన్నాయి. కాంబోస్ కూడా ప్రైస్ కి అయితే 100% వర్త్. ఇంకోటి వీళ్ళ కాడ మార్నింగ్ ఉంటది, ఈవినింగ్ అయితే నైట్ 11 వరకు ఉంటది. అబ్బా వీళ్ళ కాడ 11 వరకు ఉంటది. హైలైట్ ఏంటంటే జస్ట్ 129 రూపీస్ కి అన్లిమిటెడ్ బఫే ఉంటది. అంటే ఇడ్లీ దోశ అవి ఉంటారు అనమాట, పొంగల్ కూడా ఉంటది. సో దీని అడ్రస్ ఎక్కువ కదా అనమాట. మన బిఎన్ రెడ్డి సిగ్నల్ ఉంది కదా, సిగ్నల్ దగ్గర నుంచి ఒక సందులోకి అయితే రావాలి. మోర్ పక్కన ఉన్న సందులోకి వచ్చేసేయండి. ఇక్కడ బొమ్మరిల్ అని బొమ్మరిల్ టిఫిన్స్ అని చూపిస్తుంది. కావాలంటే మీకు నేను కింద లొకేషన్ డిస్క్రిప్షన్ లో అయితే లొకేషన్ లింక్ అయితే ఇస్తాను మీకు. సో మీరు క్లిక్ చేసుకుని అయితే రావచ్చు, ఈజీ ఉంటుంది. ప్లేస్ కూడా బిఎన్ రెడ్డి సిగ్నల్ దగ్గర అనమాట. అక్కడ చెప్పేస్తారు మాక్సిమం మోర్ షాప్ కాడ బొమ్మరిల్ టిఫిన్స్ అంటే తెలంగాణ ఉన్నారు. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి నిజంగా ప్రైజ్కి పడతా. టేస్ట్ ఎట్లుంది, మెయిన్ టేస్ట్. ప్రైజ్ అయితే చూస్తేనే పడతా అనిపిస్తుంది. టేస్ట్ మెయిన్గా లోపల ఎట్లుంది, అంబియన్స్ కనుక బాగుంది కొద్దిగా. సో మీకు అన్ని డీటెయిల్గా చూపిస్తా. సో లేట్ చేయకుండా చలో అందులోనే ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ వచ్చేసరికి బొమ్మరిల్ టిఫిన్ సెంటర్ అయితే మీకు కనిపించేస్తుంది. మంచిగా తడికల్ స్టైల్లో, అంటే మంచిగా ట్రెడిషనల్ స్టైల్ అయితే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీస్కి అయితే సెట్ ప్లేస్ అనుకోవచ్చు. టిఫిన్స్లలో ఫ్యామిలీస్కి బిఎన్ రెడ్డిలో ఎంతకంటే మంచి స్పాట్ చూపిస్తే అసలు మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ అనుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసారు. చాలా ఇదైతే రీసెంట్గానే స్టార్ట్ చేసారంట. చూసుకోవచ్చు. టేబుల్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. అంబియన్స్కి ప్రైస్కి అయితే వర్తని చెప్పొచ్చు. సో చూసుకోవచ్చు. ఇక్కడైతే మన ఓపెన్ కిచెన్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళ దగ్గర చూసుకోవచ్చు ఎంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తారో వీళ్ళ దగ్గర. చూడండి, వడలు చిట్టి చిట్టి బోండాలు. ప్లస్ ఇంకో హైలైట్ ఏంటంటే వీళ్ళ దగ్గర చట్నీ అయితే కుండలో ఉంటుంది అనమాట. కుండలో అయితే సర్వ్ చేస్తారు చట్నీ. ఇదైతే హైలైట్. మెనూ వచ్చేసరికి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రైస్ అన్నీ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇంకో హైలైట్ ఏంటంటే వీళ్ళ దగ్గర చూసుకోవచ్చు. ఇక్కడ బోర్డులో చెప్పాను కదా అన్లిమిటెడ్ టిఫిన్స్ అని చెప్పి. పొంగల్, ఉప్మా, వడ, దోశ అన్లిమిటెడ్ 129 రూపీసే. ఇంకో 2 మినీ కాంబోస్ ఉన్నాయని చెప్పాను కదా, చూసుకోండి. ఇడ్లీ, వడ, పొంగల్, మినీ దోశ. ఇంకో దాంట్లో వచ్చేసి అయితే ఇడ్లీ, బోండా, ఉప్మా అయితే ఉందన్నమాట పొంగల్ ప్లేస్లో. 2 80 రూపీస్. ఇదైతే 100% వర్త్ అనమాట. సో మనం అయితే ఇదే ట్రై చేద్దాం. ఏందన్నా 100 రూపీస్. సో మనం ఏం చేద్దాం అంటే ఒకటి అన్లిమిటెడ్ తీసుకుందాం, ఒకటేమో 80 రూపీస్ తీసుకుందాం. సో టేస్ట్ అయితే చూద్దాం. చూసుకోవచ్చు గాయస్, మనమైతే ఒకటి అన్లిమిటెడ్ తీసుకున్నాం, 129 రూపీస్ పడ్డది. ఇంకోటి అయితే మనం కాంబో చెప్పాం కదా పొంగల్తో వచ్చేది, అదైతే 80 రూపీస్ పడ్డది. మొత్తం కలిపి 209 రూపీస్ అయితే పడ్డది. సో గాయస్, ఇంకో హైలైట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఈ పొంగల్ చూశారు కదా, బిఎన్ రెడ్డిలో చాలా లిమిటెడ్, చాలా ఏంది అసలు దొరకదు. మ్యాక్సిమం వీళ్ళ దగ్గరే దొరుకుతుంది. ఆ గీ ఫ్లేవర్ అయితే ఇక్కడ వరకు వస్తుంది పెడుతుంటే గిన్నెలో. ఆహా, చూడడానికి కూడా మస్తు టెంప్టింగ్ ఉంది. దీని మీద వీళ్ళు స్పెషల్గా గీ కూడా వేస్తారనమాట, చూసుకోవచ్చు. వీళ్ళు పెట్టే ప్రైజ్కి ఆ గీ ఏంది, ఆ పొంగల్ ఏంది, అసలు బెస్ట్ వర్త్ అని చెప్పుకోవచ్చు. అసలు మన దోశ కూడా రెడీ అవుతుంది. ఇదైతే మినీ దోశ అనమాట మనకి. సో అన్లిమిటెడ్ వాళ్ళకైతే ఎన్నైనా తినొచ్చు. మన కాంబో అయినా సరిపోతుంది అసలు మ్యాక్సిమం. చూసుకోవచ్చు, పేరుకే మినీ దోశ కానీ మినీ సైజ్ ఏంది, మినీ కంటే చాలా పెద్దనే ఉంది. మళ్ళీ మసాలా కూడా పెడుతున్నారు వీళ్ళు, అది హైలైట్. ఉన్నదే మినీ దోశ అంటే దాంట్లో మళ్ళీ మసాలా కూడా. నేనైతే నార్మల్గా ప్లేన్ ఇస్తారు అనుకున్నా కాంబోలో మినీ దోశ అంటే. సో వీళ్ళైతే మసాలా అన్నీ అయితే వేసిస్తారు, ఇదైతే హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో గాయస్ చూశారు కదా, మన కాంబో అయితే తీసుకున్నాం అనమాట. చూసుకోవచ్చు. ఇది 80 రూపీస్, ఇది 80. ఇదేమో అన్లిమిటెడ్ కావాలంటే రెడీ అవుతుంది. అందులోకి తిందాం అయితే తిందాం. సో కాంబో అయితే గీ చూడండి పొంగల్లా తేలుతుంది అనమాట. చూసుకోవచ్చు. అసలు గీ ఫుల్ అయితే వేసిండు. సో లేట్ చేయకుండా కుమ్మేద్దాం చలో. సో గాయస్ చూసారు కదా, ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం పొంగలే చూద్దాం, ఎందుకంటే పొంగల్ చూస్తానికి గీతో అయితే చూసుకోవచ్చు. గీ చూడండి ఎంత గీయో. ఫస్ట్ ఉట్టి పొంగల్ అయితే టేస్ట్ చేద్దాం మంచిగా. ఆహా, గీ నాకు ఎంత తినే అనిపించదు మంచిగా. అసలు స్మెల్ అదిరిపోయింది కదా, ఎక్కడ దొరకరు గాయస్ బిఎన్ రెడ్డిలో. సూపర్ ఉంది పొంగల్, సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. ఒకసారి సాంబార్తో అయితే ట్రై చేద్దాం మంచిగా. పొంగల్ చట్నీ కంటే కూడా సాంబార్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
ఆహా. సో చూడండి గాయస్, ఇలా చట్నీ కూడా లూజ్ కాకుండా గట్టిగా ఉందన్నమాట. బయట రెస్టారెంట్స్లో ఏంటంటే హోటళ్ళలో కొంచెం వాటర్ వాటర్ చట్నీ ఉంటుంది అనమాట, ఇక్కడ అట్లా పల్లి కాదు. చట్నీ. చూడండి గట్టిగా ఉంది, కప్పులో ఉన్నా సరే ఎంత గట్టిగా ఉందో చూడండి గాయస్. చూడండి ఇట్లా వంపిన పడట్లేదు, గట్టిగా ఉంది గట్టి అంటే అన్నమాట. మరీ గట్టిగా మరీ గట్టి కాదు, కరెక్ట్ సైజులో కరెక్ట్గా ఉండాలి అట్లా ఉంది. క్వాలిటీలో. సో మనం చట్నీతో పొంగలు ఆహా సూపర్ ఉందన్న. హైలైట్ అంటే హైలైట్ ఉంది guys. అయిపోయింది గాయస్. ముఖ్యంగా పొంగల్ అయితే హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో పెప్పర్ వేస్తారు, పప్పులు ఉంటాయి, రైస్ కూడా అంటే కరెక్ట్ మీకు హెల్త్కి కానీ ఏది కానీ నెయ్యితోటి బ్యాలెన్స్డ్గా సాంబార్ తోటి అద్దుకొని తింటే బాయిల్డ్ వర్షన్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. పొంగల్ బియ్యం రెడ్డి అయితే ద బెస్ట్ పొంగల్ అన్న. పొంగల్ అసలు దొరకడం అదృష్టం అబ్బా, నియర్ బై చాలా అది కూడా ఫ్రెష్గా దొరకడం అదృష్టం. మాటలు రావట్లే పొంగల్ మాత్రం. సో మనమైతే ఇప్పుడు ఒక ఇడ్లీ అయితే ట్రై చేద్దాం. ఇడ్లీ కూడా చూసుకోవచ్చు. ఇడ్లీ అయితే వేడి ఉన్నప్పుడే తినాలా. చూడండి ఇడ్లీ కూడా కరెక్ట్ సైజ్. ఇట్లా చూడండి, ఒక్క చేతితో చాలా ఇట్లా పట్టుకుంటే తునిగిపోతుంది ఇడ్లీ. అలా మంచిగా పల్లి చట్నీతోటి కాంబినేషన్. సో వడలు అయితే చిట్టి వడలు అనమాట. ఇలా మంచిగా చిట్టి వడలు ఇట్లా దింపుకొని ఆ చట్నీలో డిప్ చేసి. ఇడ్లీ కూడా అదిరిపోయిందన్న. ముఖ్యంగా సాంబార్ వీళ్ళ దగ్గర బాగుంది చెప్పాలంటే. ఇడ్లీ సాంబార్ వడ బాగుంది, కానీ డామినేషన్ మాత్రం పొంగల్ బాగా డామినేషన్ చేసిందబ్బా. ఈజీగా. వడ కూడా ఫ్లఫీ ఉందన్న. అసలు పొంగల్ స్మెల్ ఎట్లా అదిరిపోతుంది అసలు, ఇట్లా స్మెల్ మాత్రం మంచిగా గుమాయిస్తుంది స్మెల్. సో వీళ్ళ దగ్గర టమాటా చట్నీ ఫస్ట్ మెయిన్గా, ఎందుకంటే అందరి దగ్గర జనరల్ పల్లి చట్నీ బాగానే ఉంటుంది. టమాటా చట్నీ చూద్దాం. నైట్ పూట మరీ మరీ హెవీ కాకుండా, టమాటా చట్నీ అన్నిటికంటే దుల్లు కొట్టేసింది. నైట్ పూట మరీ హెవీ కాకుండా టిఫిన్ లైట్గా ఉంటుంది అబ్బాయి వీళ్ళ అక్కడైతే. చూస్తుంటే అది తెలిసిపోతుంది అసలు, ఈజీగా స్మూత్గా ఉంటుంది. గాయస్ ఇక్కడికి వచ్చి ఒక్కసారి టమాటా చట్నీ తినండి. సో వీళ్ళ ఫ్యాన్ రండి గాయస్, ఇలా మసాలా దోశ స్టఫింగ్ చూసుకోండి. నేను ఆల్రెడీ తుంపిన. బాబా బాబా చూడండి గాయస్, మినీ దోశలోనే ఇట్లుందంటే స్టఫింగ్. ఇక మీరు గీ కారం దోశ అది మస్తు ఉంటుంది. సో ఫస్ట్ బయట విత్ బొమ్మరిల్లు. దోశ కూడా బాగుందా? ర్యాక్ ఉంది దోశ మాత్రం. నాకైతే అసలు టమాటా చట్నీ తోటి అద్దుకొని తింటుంటే స్వర్గమే అన్న. టమాటా చట్నీ అద్దుకు ఒక్కసారి. టమాటా చట్నీ ట్రై, దోశతో ట్రై చేద్దాం మనం టమాటా చట్నీ. ఇందాక నుంచి మనోడు కలర్ వేస్తూ ఉన్నాం. సాంబార్ చట్నీ కంటే కూడా నెక్స్ట్ టమాటా చట్నీ కాదు, టమాటో అయితే పల్లి రెండు మిక్స్ చేసుకుంటా. నేను కూడా అట్నే. అసలు టమాటా చట్నీ వేరే లెవెల్ అన్న. బావా వేరే లెవెల్ అసలు టమాటా చట్నీ. మనోరు గుర్తొచ్చిందిరా టమాటా చట్నీ. మామూలుగా లేదు అసలు. సూపర్ ఉంది టమాటా చట్నీ. ఇక్కడ టమాటా చట్నీ లేదు, అన్నిటిగా అల్లం చట్నీ ఉంటుంది, టమాటా చట్నీ ఇక్కడ ఉంది. ఫ్యాన్స్ ఎవరైనా టమాటా చట్నీకి ఫిదా అవుతారు దానికి. సో వీళ్ళ దగ్గర అన్లిమిటెడ్ వాళ్ళకి చిట్టి ఇడ్లీ కూడా ఇస్తారు. సో అది కూడా చూపిస్తాం. అయితే రెడీ అవుతుంది వేడివేడిగా. చూసుకోవచ్చు గాయస్, వేడి వేడి చిట్టి ఇడ్లీ. ఆహా, వేడి వేడి చిట్టి ఇడ్లీ అయితే వస్తుంది. అన్లిమిటెడ్ వాళ్ళకి అయితే పండగ అనుకోవచ్చు. చిట్టి ఇడ్లీ అయితే మన ప్లేట్లు అయితే వస్తున్నాయి అనమాట. వెయిట్ చేస్తున్నాయి ఎట్లుంటాయో. అంటే కొంతమంది బటన్ ఇడ్లీ అంటారు, కొంతమంది చిట్టి ఇడ్లీ అంటారు అనమాట వీటిని. సో మేమైతే ఇక్కడ చిట్టి ఇడ్లీ అని పిలుస్తాము. ఆంధ్రాస్ ఫేవరెట్ అనమాట ఇవి. సో గాయస్ మన చిట్టి ఇడ్లీ వచ్చేసింది అనమాట. చూసుకోవచ్చు మంచిగా పైన కారపొడి అని నేను చెప్తా మేకింగ్. ఫస్ట్ బటన్ ఇడ్లీ వేసి దానిపైన గీ వేసిన తర్వాత కారపొడి వేసి మళ్ళీ దానిపైన గీ వేసారు అనమాట. సో డబుల్ లేయర్ గీ. సో బటన్ ఇడ్లీ ఒక్కొక్క ఇడ్లీ ఒక్కొక్క బుక్కకి లేపేసాలి జనరల్ గా. ఇట్లా మంచిగా చట్నీ అద్దుకొని హెవీ చట్నీ వేసి స్వీట్ గా నోట్లోకి అట్లా వెళ్ళిపోతుంది అసలు. సూపర్ ఉంది. వీళ్ళు ఏ గీ వాడుతారు కానీ ప్యూర్ గీ అట్టుంది. హైలైట్ అంటే హైలైట్ ఉంది గాయస్. బటన్ కో ఇడ్లీ, కో ఇడ్లీ, ప్యాకెట్ గీ కాకుండా హోమ్ మేడ్ గీ. ఇది క్లియర్ కట్ అర్థమవుతుంది ఫ్లేవర్. ఎట్టుందంటే చకోడీలు తిన్నట్టు తినొచ్చు కదా అన్న. ఇలా ఇలా గుటుక్ గుటుక్ ఇట్లా మింగే వచ్చి సినిమాలలో పానీపూరి ఇలా వేస్తారు కదా అన్నట్లా. ప్లస్ ఈ కారపొడి కూడా చాలా బాగుంది. పుట్నాల పొడి, ఇది కారపొడి కాదు, సూపర్ ఉంది. పుట్నాల పొడి సో అంతే గాయస్, మంచిగా ఉంది అసలు, సాఫ్ట్ ఉంది. చిన్నపిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు ఇది. బోండా కూడా చూసుకోవచ్చు గాయస్ ఎంత ఫ్లఫీగా ఉందో. కొంచెం కూల్ ఉన్నా కానీ ఎంత ఫ్లఫీ, లోపల వరకు మంచిగా కుక్ అయింది చూసుకోండి. ఆహా, ఇంత ఫ్లఫీగా ఉంది మంచిగా. ఈ పల్లి చట్నీ అండ్ మస్ట్ అండ్ షుడ్ ట్రై ఇలా టమాటా చట్నీ అనమాట. ఇంట్లో అద్దుకొని తింటే మీరు అనుకోవచ్చు అన్న మీ కాంబోలో బోన్లో రాలేదు కానీ
మన దాంట్లో అన్లిమిటెడ్ ఉంది. ఒక బోండా అయితే ఇది చేసుకున్నా. ఆహా, టేస్ట్ మాత్రం బోండా కూడా ఏదైనా ఇలా టమాటా చట్నీ అసలు మీకు దాంట్లో పెట్టుకుని తినేసరికి అమ్ముతూ ఉన్నట్టే ఉంది. ఏ ఐటమ్ తిన్నా చాలా బాగుంది అసలు. టమాటా చట్నీ మస్ట్ రికమెండ్. సో గైస్ చూడండి, ఇక్కడ వీళ్ళ ఉప్మా అనమాట. ఉప్మా హేటర్స్ చాలా మంది ఉంటారు. సో నేను కూడా ఉప్మా హేటర్నే, బట్ ఇలా కాడ ఉప్మా సన్నరవ్వతోటి. సో టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఉప్మాలా ఇలా సాంబార్ వేడి సాంబార్ పోసుకొని నేనైతే తింటా గాయస్. ఇలా చట్నీ తీసుకొని, గట్టి చట్నీ అనమాట తీసుకొని ఇట్లా ఇట్లా మిక్స్ చేసి ఉప్మా తినే టైప్ ఇది. నాకైతే మస్తు నోరు ఊరుతుంది గాయస్. ఎట్లుంది? సూపర్ ఉంది. యాజ్ యూజువల్ ఉప్మా ఎంతమంది ఉప్మాలో వస్తున్నారు, హీటర్స్ ఉన్నారు కింద కామెంట్. సేమ్ అదే ఉంది. యాజ్ యూజువల్ ఎలా ఉండాలి అట్లానే ఉంది. కాకపోతే మీరు ఎప్పుడైనా సాంబార్ చట్నీ ఉప్మా 3 మిక్స్ చేసుకొని తింటే అదిరిపోతుంది. ఉప్మా హేటర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో మా ఓన్ అయితే అడుగుదాం. అరే రఘు, నీకు ఎట్లా అనిపించింది రా టిఫిన్స్ కానీ అంబియన్స్ మెయిన్గా? పొంగల్ అయితే అద్దరిపోయింది. బిఎన్ రెడ్డి సిగ్నల్ కాడ నాకు ఇంతవరకు తెలియదు ఇది ఉందని. అద్దరిపోయింది. అసలు పొంగల్ దొరకదు కదా బిఎన్ రెడ్డిలో? అసలు పొంగల్ దొరకదు, మస్తుంది. వేరే లెవెల్. గీ లవర్స్కి అయితే ఫేవరెట్ అంటావు గీలో. ఇలా నెయ్యి మాత్రం కుమ్మాలు వేస్తారు. అసలు నెయ్యి లవర్స్ అయితే మస్ట్ ట్రై. అసలు బిఎన్ రెడ్డిలో ఇంత మంచి ప్లేస్ ఉందని నాకు ఇంతవరకు తెలియదు ఇక్కడికి వచ్చేదాకా. నీకు పొంగల్ తర్వాతకి ఏ ఐటమ్ నచ్చింది? పొంగల్ తర్వాత వడ మస్తుంది. వడ అయితే చాలా బాగుంది. వడ, సాంబార్, టమాటా చట్నీ కూడా బాగుంది. అన్నట్టు చాలా బాగుంది. చిట్టిడ్లీ అయితే మరీ తినాలి. ఈ 3 మాత్రం పక్క ట్రై చేయండి. బ్రో గాయస్, ఈ నెయ్యి కారం చిట్టి ఇడ్లీ అనేది సపరేట్ అనమాట. మేము సపరేట్ తీసుకున్నాం తినబుద్ధి అయ్యి. సో ఇది అన్లిమిటెడ్ దాంట్లో కాదు, మళ్ళీ మీరు అన్లిమిటెడ్ దాంట్లో అనుకున్నారు. అద్దరిపోయింది ప్లేస్, పక్క విజిట్ ప్లేస్. ఇది వచ్చేసరికి 60 రూపీస్. పక్క మీ ఫ్యామిలీతో నుంచి మంచిగా తిని వెళ్ళిపోవచ్చు. చెప్తున్నా గాయస్, ఇప్పటివరకు అయితే మీరు చూసే ఉంటారు. మీరు చక్కగా రండి. సరే మీరు ఎక్కువ తిందాం అనుకుంటే, ఎక్కువ తినేటోళ్ళు గట్టిగా క్యాండిడేట్లు అయితే అన్లిమిటెడ్ తీసుకోండి. మ్యాక్సిమం 80 రూపీస్ కాంబో ఉంటుంది కదా, అదైతే ఒక పర్సన్కి ఫిట్ కాదు, ఫిట్గా ఎక్కువ. ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు బయట 2 ప్లేట్ తినాలన్నా 80 రూపీస్, 40 రూపీస్ ప్లేట్. 50 అయింది. సో కొన్ని చోట్ల 40 ఉంది. సో ఇప్పుడు మీరు 80 రూపీస్ తీసుకున్నారు అనుకోండి, కాంబో వస్తుంది. పక్క ఒక్కలకి మాత్రం పక్క చెప్తున్నా ఈజీగా సరిపోతుంది. నార్మల్ పొంగల్ గీతోటి మినీ దోశ నార్మల్గా తినేటోళ్ళకి 2 తినొచ్చు. అది ఉప్మా చూడండి ఎంత క్వాంటిటీ ఉంది, పొంగల్ చూడండి ఎంత క్వాంటిటీ ఉంది. సో 2 లేపేయచ్చు మంచిగా నార్మల్ తింటోళ్ళు. ఇక్కడ చిట్టి అన్నిటికన్నా మస్ట్ ట్రై అంటే ఏం చెప్తా తెలుసా నేను? పొంగల్, చిట్టి బేసిక్. ఇగో ఈ టమాటా చట్నీ ఉంది చూడండి. టమాటా చట్నీ కూడా అద్దరిపోయింది. టమాటా చట్నీ మాత్రం అస్సలు ట్రై చేయకుండా వెళ్ళకండి. ఇడ్లీలకు కానీ వడలకు అయితే అల్టిమేట్ ఉంది అసలు. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే ఫ్యామిలీస్ కి బెస్ట్ ప్లేస్ అన్నమాట. సిట్టింగ్ మంచిగా లేదు బిఎన్ఐడిలో. ఒక్క స్పాటే ఉంది అనుకుంటా నాకు తెలిసి. సాంప్రదాయం ఒకటే ఉంది. ది బెస్ట్ అంటే సిట్టింగ్ లో మంచిగా ఫ్యామిలీ తోటి చల్లగా ఉండాలనుకుంటే నైట్ పూట పైన లైటింగ్ అనేది సాంప్రదాయం కంటే ఇదే బాగుంది. సాంప్రదాయ రేకులు. బట్ ఇది చూడండి ఎంత ప్లెజెంట్ ఉందో, పీస్ఫుల్ ఉందో, మంచిగా తడకల సిగ్నల్ దగ్గరనే 1 మినిట్ నీట్ గా లైటింగ్ తోటి ప్లెజెంట్ గా బాగుంది. కిడ్స్ ఫ్యామిలీస్ చాలా మంది వస్తున్నారు అన్నమాట. మేము వచ్చే టైంకి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. టిఫిన్ హెవీ కాకుండా లైట్గా ఉంటుంది. సో మంచి టిఫిన్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇది మస్ట్ 100% రికమెండ్. సో ఇలాంటి మోర్ తిండి ముచ్చట కోసం ఏం చేస్తాం, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హోటల్స్ మీ ఏరియా చుట్టూ పక్కల ఉన్నాయి మంచి హిడెన్ స్పాట్స్ మీకు కంపల్సరీ చూపిస్తాం. మీకు తెలిసిన ఉంటే కామెంట్ కంపల్సరీ వస్తాం అనమాట. మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.